అమ్మయ్యా. మీరా డాక్టర్ రాలేదు కదా? ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ప్రియా ఏమైంది? వాట్ హ్యాపెన్? అన్అఫిషియల్గా అమ్మాయికి తెలియకుండా తన కాబోయేవాడు టెస్ట్ చేయిస్తున్నాడు. ఎక్కడికి? పిచ్చానికి ఏమైనా మనకు అవసరమా ఇవన్నీ? పద. నా వల్ల తప్పు జరిగితే ఒప్పుకుంటాను, కానీ నా ముందు తప్పు జరిగితే ఊరుకోను. ఎక్స్క్యూజ్ మీ, నిన్ను చేసుకోబోయేవాడెక్కడా? చెప్తే వినదుగా. నేనే. ఏంటి? ఓ, ఈ అమ్మాయికి టెస్ట్ చేయించే మహానుభావుడవి నువ్వేనా? ఏ ఉమా, ఓవర్ చేస్తున్నావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ హౌస్ సర్జన్వి. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఎస్, ఐమ్ ఆఫ్టర్ ఆల్ హౌస్ సర్జన్. నువ్వు సర్టిఫైడ్ డాక్టర్వే కదా? వీడికంటే తెలీదు. ఒక డాక్టర్గా అమ్మాయికి టెస్ట్ అనేదే ఉండదని నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఛా! ఇలాంటిది ఒకటి జరిగితే అమ్మాయి కాదని మీ అపోహ కదా? మీకే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతో మంది అపోహ ఇదే. ఇది ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. మీరందరూ అనుకుంటుంది ఉండేదిలా. దాని పేరు హైమన్. ఇదొక మ్యూకోసెల్ టిష్యూ. కొందరికి ఈ స్ట్రెచబిలిటీ కంఫర్ట్గా ఉంటుంది, కొందరికి అస్సలు ఉండదు. స్ట్రెచబిలిటీ లేకపోవడం వల్ల ఏ చిన్న ఫోర్స్కైనా ఆ హైమన్ టిష్యూ డ్యామేజ్ అయి బ్లడ్ రావడం జరుగుతుంది. అదే మీరందరూ అని అనుకుంటున్నారు. మిస్సెస్ మేరీ జాక్సన్, ఫస్ట్ నార్వీజియన్ లేడీ డాక్టర్, 1906లో ఫస్ట్ టైం ఒక మిడిల్ ఏజ్ టెస్ట్ చేస్తే ఆమె అని తేలింది. మరి మీ దృష్టిలో కాకూడదు కదా? ఒక అమ్మాయి కాదో చెప్పడానికి ప్రపంచంలో ఏ టెస్టు లేదు. అయినా బాడీకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? దెబ్బకి ఇంకెవడు మాట్లాడతాడు? ఓ మర్చిపోయాను, ఊరేయాలి. ఓ మై గాడ్, పర్మిషన్ తీసుకుందామని అసలు విషయమే మర్చిపోయాను. పిహెచ్డి క్వాలిఫికేషన్ కాదు, నా పేరే అంతే, పాతూరి హనుమంత దాస్. చెప్తుంటే చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుందని పిహెచ్డి అని షార్ట్గా పెట్టుకున్నా. నా క్వాలిఫికేషన్ కూడా అదే. సారీ, ఈ ఇండియన్ రిలేషన్షిప్స్ మీద పిహెచ్డి చేస్తున్నా. ఉమా, హౌస్ సర్జన్, పీడియాట్రిషియన్. పీడియాట్రిషియన్ అంటే ఈ పిల్లల డాక్టర్ కదా? బాగా ఇంట్రెస్టింగ్ జాబ్ అండి. ఈ పిల్లలు పిల్లల మీద ఇంజెక్షన్ దింపుతుంటే సమ్మగా ఉంటుంది కదా. మీ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అంట కదా? ఇన్ఫ్యాక్ట్ ఈ పెళ్లి కొట్టుకోవడానికి రీజన్ కూడా అదే. నా థీసిస్కి హెల్ప్ అవుతుందని. ఇంట్రెస్టింగ్ కదా? మన ఎంగేజ్మెంట్ కి మనమే కలిసి వెళ్ళడం సౌండ్స్ న్యూ కదా? సరే, నీ ఫ్యామిలీ గురించి చెప్పు, జర్నీ బోర్ కొట్టదు. ఓం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ ఆంజనేయ పర్వత. కాలనీ వాళ్ళంతా కలిసి దిగారా? కాదు బాబు, అది మా కుటుంబం. మాది ఉమ్మడి కుటుంబం కదా. అలాగా బాబాయ్ గారు? బాబాయ్ కాదు బాబు, మావయ్య. అంకుల్ అంటే బాబాయ్ కదా బాబాయ్ గారు? మామయ్య కూడా. ఓ, ఎంతైనా తెలుగు కొంచెం కన్ఫ్యూజింగ్ ఏంటి? కాదు బాబు, ఇదే క్లారిటీ. వరసలన్నీ క్లియర్ గా ఉంటాయి. ఏం కులుకుతున్నావే కులుకులాడి? నా అందం చూస్తుంటే నీ కుళ్ళు ముసల్దానా? ఇప్పుడు నేను ముసల్దాన్న ఉండొచ్చు, ఒకప్పుడు నేను కూడా ఒక ఊపు ఊపానే. నాకు తెలిసే, నువ్వు ఇప్పుడే ఇంత ఊపుతున్నావంటే అప్పుడు కుంపలు ముంచేసి ఉంటావు. ఈ రంప, ఈ ముసల్దాన్ని బయట పెట్టు. ఉమా, అమ్మా. ఉమా, అబ్బాయికి మన వాళ్ళందరినీ పరిచయం చేయమ్మా. అక్కర్లేదు, తను ఆల్రెడీ చెప్పింది. కావాలంటే నేను చెప్పనా? సైడ్ ప్లీజ్.
ఈవిడ ఉమా వాళ్ళ నానమ్మ. ఈవిడ కొంచెం దగ్గు ఎక్కువ, ఆశీర్వదిస్తుంది. నాకు కొంచెం సిక్కు ఎక్కువ, ఇక్కడి నుంచే తీసుకుంటాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఈయన ఉమా వాళ్ళ పెద్ద బాబాయ్ సౌమిత్రి, ఈవిడ పిన్ని సావిత్రి. కాదు బాబు, గాయత్రి. ఏదో ఒకటి. చూసుకోరా. మీకు ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి. హీరోయిన్లా సిగ్గేంటి, బయటరా. ఈయన మా తాతయ్య, పేరు మేల్కోవయ్య. మేల్కోవయ్యా కాదరా, మేల్కోటయ్యా. ఇంకా ఆలస్యంగా చెప్పు, ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పోవుతా. ఈవిడ ఏం బాబు ఆగిపోయావే? ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్ గా మా కారు మీ ఇల్లు ముందు ఆగిపోయింది, సో నేను ఆగిపోయా. మా అక్క సుమన, మా మావయ్య మోహన్. అక్క అంటే బావ వాళ్ళు కదా, మావయ్య ఏంటి? అది మా అమ్మకి తమ్ముడు, సో మాకు మేనమామ. ఇప్పుడు అమ్మాయిలు మేనమమ్మని చేసుకుంటున్నప్పుడు అబ్బాయిలు మేనత్తని చేసుకోవచ్చా? నో 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 నో. ఓయ్ ఓయ్ ఓయ్. ఎందుకో నాకు తెలియదు, చేసుకోరు అంతే. ఆ అమ్మాయిల వయసు పెద్దదై ఉంటే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం కాదు బాబు, అవగాహన. అమ్మాయిల మెచ్యూరిటీ అబ్బాయిల కన్నా అడ్వాన్స్ గా ఉంటుంది. తక్కువ వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి జనరేషన్ గ్యాప్ ఉండదు. మేక్ సెన్స్ మావి గారు. బాబు, రాములవారి పాదాల దగ్గర ఉంగరాలు ఉన్నాయి, తీసుకొని అడగండి. యా షూర్. ఒరే ఏం చేస్తున్నావురా? ఆడినయ్య తొడవమన్నాడు. తుడుమని చెప్పలేదు, తొడుగుమని చెప్పాడు. అదే అదే ఏదో. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిముక్తింకరాం పద్మమాలినీం. రేయ్, ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మన కుటుంబంలో ఏ ఆడపిల్లకి పెళ్ళైనా నిన్నే తోడి పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళం నీ చిన్నప్పుడు. అప్పుడు నువ్వు నా పెళ్ళి ఎప్పుడు చేస్తారు, నా పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని తెగ అడిగేదానివి. అంతలోనే ఇంత ఎదిగిపోయావు, నీకే పెళ్లి చేస్తున్నాం. పోనీలే, ఇప్పటికైనా చేస్తున్నారు. పోవే అల్లరిదానా. నా జీన్స్ అన్ని చీరలే సర్దుతున్నావేంటమ్మా? నేను సర్దుతోంది నీ బట్టల్నే కాదు, బాధ్యతని కూడా. చూడుమ్మా, ఆడపిల్ల కట్టుకునే బట్టల్ని బట్టే మగాడి చూపుంటుంది. ఇంతప్పుడు సిగ్గుబిళ్ళతోనే తిరిగేసేదానివి, అది చిన్నతనం కాబట్టి. సిగ్గు తెలిసాక చిన్న గౌన్లు వేసుకోవడం మానేశాం, ఆడతనం ఎదిగొచ్చింది కాబట్టి. పెళ్ళయ్యాక పెద్దరికం రావాలి, అది చీరతోనే వస్తుంది. అమ్మా ప్లీజ్, పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, ప్లీజ్ జస్ట్. సరే, నీకోసం 2 జీన్స్ పెడతా, సరేనా? ఓకే, తొందరగా రెడీ అవ్వు, బయట అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు.